ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. ఆగస్టు 2 నుంచి ఆగస్టు 8 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. ఆగస్టు 2వ తారీఖు నుంచి అంటే ఇప్పుడు కుంభ, మీన, మేష, వృషభ రాశుల్లో చంద్ర సంచారం, రవి గురులు కర్కాటక రాశిలో, బుధుడేమో మిథున రాశిలో, శుక్రుడు కన్యా రాశిలో, అదేవిధంగా సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని. ఈ విధమైనటువంటి కుజుడు ప్రస్తుతం మనకి వృషభ రాశిలో ఉన్నాడు, తర్వాత మిథున రాశిలోకి రాబోతున్నాడు. ఇటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం ముఖ్యమైన వ్యవహారాలు ఎప్పుడు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, మన రాశికి ఎలా ఉంటుంది ముఖ్యంగా ఇవన్నీ కూడా జ్యోతిషం ఒక లైటింగ్ లాగా మన యొక్క జీవన విధానాన్ని మనకి చూపిస్తుంది. ఒకవేళ మనకి అనుకూలంగా లేకపోతే మనం జాగ్రత్తలు తీసుకోవాలి. బాగుంటే కొంచెం ఫాస్ట్గా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అంచేత ఈ వారం ఏ ఏ గ్రహాలు మనకు అనుకూలంగా ఉంటాయి, ఏ ఏ గ్రహాలు అనుకూలంగా ఉండకపోతే మనం ఏ విధమైనటువంటి పరిహారములు చేసుకోవాలి. పరిహారాలు కూడా ఏంటి, మనలో పాజిటివ్ వైబ్రేషన్స్ని డెవలప్ చేస్తాయి. నెగిటివ్గా మనకు ఆలోచన ఉండదు. పని మీద వెళ్ళామనుకోండి, వెళ్ళినప్పుడు మనకి అది పాజిటివ్గా ఆలోచన ఉంటేనే మనం జయం సాధించగలం. ఒక వాహనాన్ని నడుపుతుంటే పడిపోతామేమో అనుకుంటే పడైపోతాం. మనం కాదు, ఈ పని మనం చేయగలం అంటే చేయగలుగుతాం. ఈ విధమైనటువంటి విల్ పవర్తో, ధైర్యంతో వెళ్ళడానికి, దైవ బలం అనుకూలించడానికి, గ్రహాల యొక్క బలం అనుకూలించడానికి చిన్న చిన్న పరిహారాలు మనం చేసుకోవాలి. చేసుకున్నట్లయితే తప్పకుండా మంచి జరుగుతుంది. ముందర మన రాశి ఎలా ఉందో తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి శివభక్తి ఒకటి పెరుగుతుందండి. ముఖ్యంగా ఆధ్యాత్మికమైన చింతన, అలాగే దత్తాత్రేయుడి యందు ఆసక్తి, ఇటువంటివన్నీ కూడా పెరుగుతాయి. శివక్షేత్రాలను ఎక్కువగా దర్శిస్తూ ఉంటారు, ముందో వెనుకో అనుకోండి. ఏదైనా కర్కాటక రాశి వారికి ఆధ్యాత్మికంగా బాగుంటుంది. ఆర్థికంగా పెద్దగా అనుకూలత లేదు. ఆదాయం తక్కువ, వ్యయం ఎక్కువ అన్న రీతిలో నడుస్తూ ఉంటుంది. ఇంకా ఏదో మీ క్యాలిక్యులేషన్స్ ఇలా వేస్తారు, ఇలా జరుగుతుంది, ఇలా వేస్తారు, ఇలా జరుగుతుంది. ఏది ఎలా జరుగుతుందో ఎవరో చెప్పలేరు. వార ప్రారంభం మనం చూసినట్లయితే ఇండైజెషన్ ట్రబుల్స్, మోకాళ్ళ నొప్పులు, అది ఆది సోమవారాల్లో ఉండొచ్చు. మంగళ బుధవారాల్లో ప్రయాణాదులు ఉండొచ్చు. కాస్త మెరుగైన ఫలితాలు లక్షవారం, శుక్రవారం, శనివారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఇక మిగిలిన పెద్దగా అనుకూలంగా లేదు. చిన్న చిన్న విషయాలు కూడా కోపం రావడం, ఇరిటేషన్ రావడం, ఏం చేయాలో తోచకపోవడం, తోచింది చేయడం, క్లారిటీ లేకపోవడం, ఇటువంటి ఇబ్బందులు కూడా ఉంటాయి. అటువంటి వాటి ఎందుకు కూడా చాలా శ్రద్ధ తీసుకోవాలి. 1, 2 సార్లు, 3 సార్లు అవసరమైతే తీసుకోవాలి. మనం కంగారు పడకూడదు. ఇంకా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇటుపైన ఇండైజెషన్ ట్రబుల్స్ కూడా ఎక్కువ రావడానికి అవకాశం ఉన్నది. ఉదర సంబంధమైన వ్యాధులు. ఇలా ఉండగా సామాన్యమైనటువంటి పరిస్థితులు మీకు కనపడుతున్నాయి కాబట్టి నిదానంగా ఉండడం, కోపం లేకుండా ఉండడం, ఇరిటేషన్ తెచ్చుకోకుండా ఉండడం, 1, 2, 3 సార్లు ఆలోచించడం, దైవభక్తి యందు ఎక్కువ టైంని గడుపుతూ ఉండడం, రిస్క్ తీసుకునే పాయింట్స్ కానీ, రిస్క్తో కూడినటువంటి పనులు కానీ చేయకుండా ఉండడం, ఇటువంటి జాగ్రత్తలన్నీ తీసుకోండి. తప్పకుండా మీకు కూడా మంచి కాలం రాబోతోంది. కొంతకాలం జాగ్రత్తలు తీసుకున్నట్లయితే, అంటే మీకు రొటీన్గా మామూలుగా జరిగే మీ పనులు, ఉద్యోగం అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, వ్యవసాయం అవ్వచ్చు, మీరు ఏ పనులైతే చేస్తున్నారో రొటీన్గా ఆ పనులే చేయాలి. విశేషమైన పనులు, కొత్త పనులు, రిస్క్ తీసుకునే పనులు కనుక చేసినట్లయితే
ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉన్నది. సంఖ్యల్లో 2, రంగుల్లో తెలుపు. ఆరాధనలో నవగ్రహారాధన, నవగ్రహ ప్రదక్షిణ, శివారాధన చేయండి. దానాల్లో బియ్యం ఎక్కువగా దానం చేయండి, గోధుమలు ఎక్కువగా దానం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి.